ప్రభునందు ప్రియమైనటువంటి వాళ్ళారా, మన ప్రభువును రక్షకునైనటువంటి యేసుక్రీస్తు వారి యొక్క శుభనామంలో మీ అందరికీ నా హృదయపూర్వకమైనటువంటి శుభములు వందనములు తెలియజేస్తున్నాను. అందరూ బాగున్నారనుకుంటున్నాను. వ్యక్తిగతంగా మీ అందరి కొరకు నేను ప్రతిరోజు ప్రార్థన చేస్తున్నాను. మీరు కూడా నా కొరకు ప్రార్థన చేయాలని మీ ప్రార్థన సహాయాన్ని నేను కోరుకుంటున్నాను. దయచేసి అందరూ మీ వ్యక్తిగత కుటుంబ ప్రార్థనలో, సంఘ ప్రార్థనలో నన్ను గురించి జ్ఞాపకం చేసుకోనండి. ప్రభు ఇచ్చిన చిన్న పరిచర్యను ప్రభు దీవించి తన దాసరాలకు ఆరోగ్యం ఇచ్చి తన మహిమ కొరకు వాడుకున్నట్లుగా అయితే మీ ప్రతిదిన ప్రార్థనలో నన్ను జ్ఞాపకం చేసుకోనండి. ఈరోజు ఉదయకాలం దేవుని వాక్యాన్ని ధ్యానం చేసుకుందాము. ఈరోజు వాక్య ధ్యానం కొరకు మనం తీసుకున్నటువంటి లేఖన భాగం కీర్తన గ్రంథం 147వ కీర్తన 14వ వచనం. నీ సరిహద్దులలో సమాధానము కలుగుజేయవాడు ఆయనే, మంచి గోధుమలతో నేను తృప్తిపరచువాడు ఆయనే. దేవునికి స్తోత్రం కలుగును గాక. మరి ఈ వాక్య భాగం ఎంతో శ్రేష్టమైనటువంటి మరి మంచి వాగ్దానంతో కూడినటువంటి వాక్యాన్ని ప్రభు ఉదయకాలం మనకు అనుగ్రహిస్తున్నాడు. మన సరిహద్దులలో మనకు సమాధానం ఇచ్చేవాడు ఆయన. ఎందుకంటే ఆయన మన సమాధానం కర్తే ఉన్నాడు కాబట్టి ఆయన మన సరిహద్దుల్లో మనకు సమాధానం కలిగించే దేవుడు. అంతేకాదు మంచి గోధుమతో నేను తృప్తిపరచువాడు ఆయనే. మనకు తన గుప్పిలు ఇప్పి మన యొక్క అవసరాలన్నీ తీర్చే దేవుడు. మరి 145వ కీర్తన 16వ వచనం చెప్పినట్టుగా నీవు నీ గుప్పిలిని విప్పి ప్రతి జీవి కోరికను తృప్తిపరచుచున్నావు అని వాక్యం సెలవిచ్చినట్లుగా ఆయన మనకు మంచి గోధుమతో మనం తృప్తిపరిచే దేవుడు. మన యోని పైన ఆధారపడినప్పుడు మన జీవితాల్లో ఆయన చేసే మేలు ఎంతో ఆశ్చర్యకరంగా ఉంటుంది. అద్భుతమైనటువంటి కార్యాలు మన పక్షంగా ఆయన చేసే దేవుడు. ఎన్నడూ కూడా విడువని దేవుడు, ఎడబాయిన దేవుడు, మనతో కూడిన మనలను నడిపించే దేవుడు ఆయన. ఆయన మనకు చేసే మేలు కంటికి కనబడవు, చెవికి వినబడదు. మన మానవ హృదయానికి అది గోచరం కాదు. ప్రభువు తన గుప్పిలు విప్పి మనకి ప్రతి కోరికను తృప్తిపరిచే దేవుడు. మంచి గోధుమలతో ఆయన మనలను పోషించే దేవుడు. అంతేకాదు ప్రియులారా, మన సరిహద్దుల్లో సమాధానం ఇచ్చేవాడు. ఈరోజు ఈ ఉదయకాలం వాక్యం వింటున్నటువంటి మనందరితో ప్రభు మాట్లాడుతున్నాడు. ఒకవేళ మీకు ఎవరికైనా సరే మీరు వినుంటారు గతంలో కూడా, లేదా వ్యక్తిగతంగా మీ జీవితాల్లో కూడా మీ ఇంటి ఇరుగు పొరుగు వారితో ఏదైనా మీకు అసమాధానం ఉండి మరి ఇబ్బంది పడుతున్నారా? ఈ సమస్య ఎలా పరిష్కారం అవుద్ది, సమాధానం లేకుండా ఇలా ఎంతకాలం అని మీరు బాధపడుతున్నారా? నీ సరిహద్దుల్లో సమాధానం కలుగు చేసేవాడు దేవుడే. కొన్నిసార్లు కోట్ల రూపాయలు పెట్టి ఇల్లు కట్టుకుంటారు, కానీ ఆ ఇంటికి అన్ని హంగులు ఏర్పాటు చేసుకొని చక్కగా కట్టుకుంటారు, కానీ ఇంట్లో ఉన్నవారికి సమాధానం ఉండదు. చుట్టుప్రక్కల ఉన్న వారితో, ఇరుగు పొరుగు వారితో కూడా సమాధానం లేకుండా ఉన్న ఇంటిని కూడా అమ్మేసుకుని వెళ్ళిపోదాం అనుకునే పరిస్థితులు కూడా కొన్నిసార్లు వస్తాయి, ఇరుగు పొరుగు సమాధానం లేకపోవటం వలన. కానీ ఈరోజు ఉదయకాలం ప్రభు మనకి ఇస్తున్నటువంటి వాగ్దానం, నీ సరిహద్దులలో సమాధానం కలుగు చేయవాడను నేనే అంటున్నాడు. కాబట్టి ఎవరికైనా మీరు ఆ సమస్య ఇంతవరకు బాధపడుతూ ఉంటే ఈ వాక్యాన్ని చేతపట్టుకొని ఈ వాక్యం ఎత్తిపెట్టి ప్రార్థన చేయండి. ప్రభువా, నా సరిహద్దుల్లో సమాధానం కలుగు చేయమని ప్రభువుని అడగండి. అంతేకాదని మంచి గోధుమతో నేను తృప్తిపరిచే దేవుడు, శ్రేష్టమైన గోధుమలతో నేను తృప్తిపరిచే దేవుడు. కాబట్టి మరి మీరు ఎవరైనా కొదువ కలిగి ఉండి లేవులో ఉండి ఇబ్బంది పడుతూ ఉంటే ప్రభువుని అడగండి. ప్రభువా, నన్ను నా కుటుంబాన్ని పోషించేవాడు నీవే, నా పోషకుడుకు నీవేనయ్యా. మీరే నా కుటుంబాన్ని నన్ను పోషించాలి, నాకు సమృద్ధి దయచే, నీ గుప్పిలిప్పి నా కుటుంబానికి కావలసిన సమృద్ధి అయినటువంటి ఆహారాన్ని నాకు దయచేయమని ప్రభువుని మీరు అడిగినట్లయితే తప్పకుండా దేవుడు మనకు ఆ విధంగా మరి శ్రేష్టమైనటువంటి గోధుమలతో మనం తృప్తిపరిచే దేవుడు అయినాడు. శ్రేష్టమైన గోధుమలు అంటే మంచి ఆహారంతో మనకి సమృద్ధితో ఉంచుతాడని అర్థం అన్నమాట. ద్వితీయోపదేశకాండం 32వ అధ్యాయంలో మనం చూసినట్లయితే 13వ వచనం మనం చదువుకున్నాము. పొలముల పంట వానికి తినిపించేదను, కొండబండ నుండి తేనెను, చెక్కుముకి రాతి బండ నుండి నూనెను అతనికి జుర్రించేదను. ఆవు మజ్జిగను, గొర్రె మేకల పచ్చిపాలను, గొర్రెపిల్లల కురుబును, భాషాను పొట్టేళ్లను, మేకలను, గోధుమల మెరికల సారమును నీకు ఇచ్చేదను. నీవు త్రాగిన మద్యము, ద్రాక్షల రసము. ఇట్లా ఇశ్రాయేలుతో దేవుడు ఇస్తున్నటువంటి వాగ్దానం. ఆ విధంగా వారిని తృప్తిపరిచి పోషించాడు. 40 సంవత్సరాల కనానీ యాత్రలో ఏ కొదువు లేకుండా తన జనాంగాన్ని ప్రభు సమృద్ధిగా పోషించాడు. మరుగైన మన్నాతో వాళ్ళు తృప్తిపరిచిన దేవుడు. అదే దేవుడి ఉదయకాలం నీతో నాతో మాట్లాడుతున్నాడు. నేను తృప్తిపరిచే దేవుడను, నీకు సమృద్ధినిచ్చే దేవుడని నేను అంటున్నాడు. కాబట్టి
ఉదయకాలం అందరం ప్రార్థనాపూర్వకంగా ప్రభువుని అడుగుదాం. ప్రభువా, నా సరిహద్దుల్లో సమాధానం కలుగు చేయి, నన్ను నా కుటుంబాన్ని సమృద్ధిగా పోషించమని అడుగుదాం. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, పరిశుద్ధుడైన మా ప్రియ ప్రభా, ఉదయకాల వాక్యం ప్రియులందరిని బట్టి నీ కొందనాలు. జీవితాల్లో కావలసిన మేలు, ఆశీర్వాదం, దీవెన దయచి వారి సరిహద్దులలో సమాధానం కలుగు చేయని, వారి గృహాల్లో శాంతి సమాధానం నెలకొల్పి, వ్యక్తిగత జీవితాల్లో హృదయాల్లో నెమ్మది సమాధానం కలుగు చేయండి. అంతేకాదు ప్రభా, మంచి గోధుమతో నింపడం తృప్తిపరిచి ఏ కొదువు లేని వారిగా, లేని వారిగా, సమృద్ధి కలిగిన వారు ఉండటానికి సహాయం చేయండి. దినం వారు వెళుతున్న మార్గాల్లో, ప్రయాణాల్లో క్షేమం కలుగు చేయండి. చేస్తున్న పనులన్నింటిలో నీ ఆశీర్వాదం దేవుని మెండుగా దయచేయమని, బలహీనంగా వారి ముట్టి స్వస్థపరచమని యేసునామములో ప్రార్థించి అడిగి పొందుకొని ఉన్నాము తండ్రి. ఆమెన్. ప్రభు కృప సదాకాలము మన అందరికీ తోడై ఉండి నడిపించును గాక. ఆమెన్.